హలో అండి. ఈరోజు మనం ఈ క్లాసులో సూచీలు, ఇండెక్స్ ఎందుకు ముఖ్యం? సో వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. అండ్ లెసన్ నెంబర్ వచ్చేటప్పటికి 3.7 స్టాక్ మార్కెట్ లో ఇండెక్సెస్ అనేవి, సూచీలు అనేవి భారత ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం, పెట్టుబడిదారుల భావోద్వేగాలు, ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం, పెట్టుబడిదారుల భావోద్వేగాలు, రంగాల పనితీరును కొలిచే ప్రధాన ప్రమాణాలు. ఇవి మార్కెట్ లో లిస్ట్ అయిన ప్రముఖ కంపెనీల షేర్ల ఆధారంగా లెక్కించబడి మొత్తం మార్కెట్ దిశనైతే ప్రతిబింబిస్తాయి. ఇవేంటంటే ఇది మార్కెట్ లో లిస్ట్ అయిన ప్రముఖ కంపెనీల షేర్ల ఆధారంగా లెక్కించబడి మొత్తం మార్కెట్ దిశనే ప్రతిబింబిస్తాయి. అంటే ఇక్కడ ఏంటంటే సెన్సెక్స్ మరియు నిఫ్టీ వంటి సూచీలు భారత మార్కెట్ నే భారత్ మార్కెట్ కు ఒక దర్పణంగా అనేది అయితే పనిచేస్తాయి. ఈ సెన్సెక్స్ కానివ్వండి, నిఫ్టీ కానివ్వండి, భారత్ మార్కెట్ ఏదైతుందో భారత్ మార్కెట్ కు ఒక దర్పణంగా అనేది అయితే పనిచేస్తాయి. సో ఇక్కడ ఏంటంటే సూచీలు పెట్టుబడిదారుల విషయంలో ఏమవుతుంది, సూచీలు అనేవి మార్కెట్ ట్రెండ్స్ అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. ఎవరికి? ఇన్వెస్టర్ ఉన్నాడు, ఇన్వెస్టర్ అనే వ్యక్తికి ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, మార్కెట్ యొక్క ట్రెండ్ ని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ అనేది అయితే ఈ విధంగా రైజ్ అవుతుంది. అంటే ఏమవుతుంది, నిఫ్టీ పెరగడం అంటే ఏంటి? పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో లైక్ టాటా గానీ, ఈ విధంగా పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ధరలు పెరుగుతున్నాయి అనేది అయితే సంకేతం. సో అదే విధంగా సూచి పడిపోతే ఏమవుతుంది, ఈ సూచి అనేది పడిపోయింది, ఇండెక్స్ అనేది. సో అందులో మనకి నెంబర్ ఆఫ్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, మార్కెట్ లో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి అనేది అయితే తెలుస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మదుపర్లు పెట్టుబడులకు సరైన సమయాన్ని నిర్ణయించగలుగుతారు. మదుపులు అనే వారు పెట్టుబడులకు సరైన సమయాన్ని నిర్ణయించగలుగుతారు. అంటే అనేక ఫండ్ మేనేజర్లు తమ పోర్ట్ఫోలియో పనితీరును ఈ సూచీలతో పోల్చుతూ నిర్వహిస్తారు. ఎగ్జాంపుల్, మ్యూచువల్ ఫండ్ నిఫ్టీ 50 ఏదైతే ఉందో నిఫ్టీ 50 సూచి కంటే మెరుగ్గా నిఫ్టీ 50 అనేది సూచిక అనేది మెరుగ్గా ప్రదర్శిస్తాయి. దాన్ని బలమైన ఫండ్ గా ఉంటుంది. ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ నిఫ్టీ 50 సూచిక కంటే మెరుగ్గా ప్రదర్శిస్తే దాన్ని బలమైన ఫండ్ గా కూడా పరిగణించడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, అలాగే ఈ సూచీలు ఏవైతే ఉన్నాయో మనకి వివిధ రంగాలు అంటే ఐటీ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఫార్మా కావచ్చు, అంటే వివిధ రంగాల పరిస్థితులు ప్రత్యేకంగా అంచనా వేయడంలో మనకి ఈ సూచీలు అనేవి అయితే అంచనా వేయడంలో ఉపయోగపడుతుంటాయి. సో మన వైపు ఏంటంటే ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ వంటి సంస్థలు, ప్రభుత్వం కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ వంటి సంస్థలు సూచీల మార్పును పరిశీలించి ఆర్థిక విధానాలను అయితే రూపొందిస్తాయి. మార్కెట్ సూచీలు ఆర్థిక వృద్ధికి, పెట్టుబడి ధోరణికి మరియు ప్రజల ఆర్థిక విశ్వాసానికి ప్రతిబింబాలు కావడం వల్ల అవి అత్యంత ప్రాముఖ్యతగా కలిగినవి అయితే ఉంటాయి. అందువల్ల సూచీలు కేవలం సంఖ్యలు కాకుండా మొత్తం దేశ ఆర్థిక దిశను సూచించే సూచకాలుగా ఉంటాయి. సో ఇది మనకి అంటే కంప్లీట్ గా ఒక ఇండెక్స్ ఏదైతే ఉందో, ఇండెక్స్ అనేది, సూచీలు అనేవి మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్, యాజ్ ఎ పెట్టుబడిదారులకు కానివ్వండి, లేదంటే భారతదేశానికి కానివ్వండి, చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈ రోజు మనకి ఈ క్లాస్ కి ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.